ఈరోజు చేపల కూర అండి. చేపల పులుసు కూడా అంటారు. నెత్తళ్ళు, చేపల పేరు నెత్తళ్ళు, గుడ్లు కలిపి పులుసు పెట్టానండి. దీనికి ముందుగా నెత్తళ్ళని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. క్లీన్ చేసి ఒక గుడ్లు కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ చేపల్లోన ఉప్పు, కారం, పసుపు, అల్లం తెల్లుల్లిపాయల పేస్ట్, నిమ్మకాయ బక్కన కూడా ఒకటి పిండి, ఆ తర్వాత కొంచెం నూనె వేసి ఫిష్ మసాలా పౌడర్ను కూడా వేసి బాగా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టడం వల్ల ఏంటంటే బాగా ఉప్పు కారం పట్టి చేపలు టేస్ట్ ఉంటాయండి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేస్తే ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో గుడ్లు, పసుపు కలిపిన గుడ్లని వేపాలి. బాగా వేగాక ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేపాలి. అవి వేగాక తీసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలండి. అవి కొంచెం వేగాక తెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ని కూడా వేయాలి. అది కొద్దిగా వేగాక టమాటా ముక్కలను వేయాలి. టమాటా ముక్కలను వేసి ఉప్పు వేయాలండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటాలు వేగం నలుగుతాయి. ఆ తర్వాత కారం, పసుపు, ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయండి. అవి మూత తీసాక బాగా నలుగు ఉంటాయి. ఈలో ఫిష్ని కూడా అందులో వేయాలండి. ఫిష్ని వేసి గట్టి పెట్టకుండా కడాయి పట్టుకొని ఇటు అటు కదపాలి. బాగా మసాలా పట్టాలండి. ఆ తర్వాత ముందుగానే మనము నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేయాలండి. ఎంత మనకు చేపలను తగ్గట్టే అంత వేయాలి. అప్పుడే గుడ్లు కూడా అందులో వేసి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. లాస్ట్లో స్టవ్ పైన కడాయి పెట్టి ఆవాలు, జీరాలు, మెంతులు, ఎక్కువ మెంతులు వేయకూడదు, చేదు వస్తాయండి. వేపి కొంచెము దంచి ఈ చేపల్లో వేయాలండి. ఆ తర్వాత కొత్తిమీరని కూడా చల్లుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి. మనకి ఎంత జ్యూస్ కావాలో అంతే పెట్టుకోవాలి. అంతేనండి. చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. కొంచెం పుల్లానికి బెల్లాన్ని కూడా కొంచెం వేయండి. అంతేనండి.